మహిళలకు పార్లమెంట్ రాష్ట్ర శాసనసభల్లో 33% రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు నల్గొండ బస్టాండ్లో ఐద్వా ఆధ్వర్యంలో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ ప్రజల నుండి విస్తృతంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించి కూడా అమలు చేయకపోవడం మహిళలను మోసం చేయడమేనని విమర్శించారు. మహిళల రాజకీయ సాధికారతకు నిర్ణయాత్మక వ్యవస్థల్లో వారి భాగస్వామ్యం పెరగడానికి ఈ చట్టాన్ని ఎలాంటి జాప్యం లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలులోకి రావాలని, హామీలు కాదు హక్కులు కావాలి అని ఆమె అన్నారు. మహిళల రాజకీయ భాగస్వామ్యమే ప్రజాస్వామ్య బలోపేతం అని పేర్కొంటూ 33% రిజర్వేషన్ అమలే మహిళా సాధికారతకు నిజమైన అడుగని అన్నారు. చట్టం చేసి అమలు చేయకుండా కాలయాపన చేయడం తగదని, మహిళలకు న్యాయం చేయాలంటే రిజర్వేషన్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ శాసనసభల్లో మహిళల గొంతు బలంగా వినిపించాలంటే 33% రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు కావాలని, రిజర్వేషన్ మా హక్కు, అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. సమానత్వం మాటల్లో కాకుండా చట్టాల అమలులో కనిపించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలబోయిన వరలక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, జిట్టా సరోజ, జిల్లా సహాయ కార్యదర్శి పాదూరి గోవర్ధన, జిల్లా కమిటీ సభ్యులు కౌసల్య, సైదమ్మ, కళమ్మ, అనిత, సిహెచ్ పద్మ, కోటమ్మ, యశోద, అశ్విని, మల్లీశ్వరి, దుర్గాబాయి తదితర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ఐద్వా నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి 33% రిజర్వేషను అమలు చేయాలని చెప్పేసి సంతకాల సేకరణ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇలా దేశంలో బీజేపీ ప్రభుత్వం మరి మోడీ ప్రభుత్వం పరిపాలనలో మహిళలకు 33% రిజర్వేషన్ చేయాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మోడీ గారు చెప్తా ఉన్నారు, మెజార్టీ నిర్ణయం ఉన్నా కూడా ఈరోజు మరి అమలు చేయని పరిస్థితి కనపడతా ఉంది. 2023 వరకు చట్టంలో మరి చట్టం చేసింది, అది ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఎందుకు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మహిళల పట్ల నీకు సానుభూతి కానీ ప్రేమ కానీ ఉన్నట్టయితే 33% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని అడుగుతా ఉన్నాం. ఇవాళ కొన్ని లింకులు పెడతా ఉన్నాడు. మరి జనగణ అని చెప్పేసి ఒక ప్రక్కన చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. జనాభా ప్రాతిపదికన మరి మేము చూస్తామని చెప్పేసి ఎన్ని కహానీలు చెప్తా ఉన్నాడు. అది సరైంది కాదు అని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇవాళ మరి దేశ జనాభా సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు 33% రిజర్వేషను ఎమ్మటే అమలు చేయాలని చెప్పేసి పార్లమెంట్లో పాస్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, ఇది చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. గత మరి 30 సంవత్సరాల నుంచి కూడా ఈ 33% రిజర్వేషన్ కోసం మా ఐద్వా పోరాటం చేస్తుంది. భవిష్యత్తులో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయకపోతే పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి మోడీ గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఐద్వా ఆధ్వర్యంలో నల్గొండ బస్ స్టాండ్లో సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది. మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి దాన్ని మద్దతు పెట్టి ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలలోనే మాకు 33% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఈరోజు సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది. మహిళలు దేంట్లో తక్కువ లేరు, అంతటా అంతరిక్షంలో సహా పురుషులతో పాటు పోటీ పడుతున్నారు. కానీ ఈ రిజర్వేషన్ కాడికి వస్తే వెనకబడుతున్నాం. ఇది చాలా బాధాకరం. రిజర్వేషన్ తొందరగా అమలు చేయాలని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాం. అమలు చేయని పక్షంలో మహిళలందరం కూడా ఏకమై మోడీ గద్దె దించడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.